ఒక మంచి భక్తుడు పుస్తకం ఒకటి నేను చదివానండి, బుక్ నేను చదివాను. రాబర్ట్ ఎయినన్ అనే ఆ వ్యక్తి అంటండి రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఏదైనా సమస్య వచ్చిందంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడైనా ఆయన మనసు ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళు రక్షింపబడాలని ఆశ కలిగితే రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. వారంలో 2-3 రోజులు 4-5 రోజులు ఇలాగ రాత్రులు ప్రార్థన చేస్తూనే ఉండేవాడంట. ఇది చాలదన్నట్టు ప్రతి శనివారం రాత్రంతా కూడా ప్రార్థనలోనే ఉండేవాడంట. ఆదివారం ఆరాధనలో దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని యొక్క సువార్తను ప్రజలకు బోధించడానికి ప్రతి శనివారం రాత్రంతా కూడా ప్రార్థనలోనే ఉండి ఉదయకాలం లేచి ఆరాధనకి బయలుదేరి వెళ్ళిపోయేవాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. నిజమే, ఏ వ్యక్తి అయితే ప్రార్థనా జీవితాన్ని కట్టుకుంటాడో ఆ వ్యక్తి చాలా బ్లెస్ అవుతాడు, ఆశీర్వదించబడతాడు. ప్రార్థన ద్వారా పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన ద్వారా కుటుంబాల్లో సమాధానం కలిగింది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను మనం కన్నులారా చూస్తాం.